వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అవుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థుల గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 2018 డిఎస్సిలో 13 జిల్లాల్లో సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు గతంలో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాశారు, మరి దాన్ని బట్టి ప్రజెంట్ 2025 ఇప్పుడు జరిగేటువంటి డిఎస్సిలో ఎంతమంది రాయడానికి అవకాశం ఉంది, మరి గతంలో జిల్లాల వారీగా డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ ఏ స్థాయిలో వచ్చాయి, మరి ఇప్పుడు ఏ స్థాయిలో మార్కులు వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకి ఈ యొక్క వీడియో చాలా ప్రయోజనకరం. దీన్ని బట్టి ఒక ప్రాథమిక అంచనాకు మీరు రావచ్చు, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాకి రావచ్చు. నాకున్నటువంటి అవగాహనతో ఈ యొక్క వీడియోని పూర్తి విశ్లేషణ చేస్తాను. కాబట్టి బయాలజీకి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినండి. మీకున్నటువంటి అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మీ అందరికి కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ చూడండి, డిఎస్సి 2018 పరీక్షా ఫలితాల విశ్లేషణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. అసలు నిజమైనటువంటి కాంపిటీషన్ ఎంతమంది మధ్య ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని ప్రధానంగా మనం ఇక్కడ చర్చిద్దాం. శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలో గతంలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, మరి ఫస్ట్ ర్యాంక్ మార్కులు ఎన్ని, మరి 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది, 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది, అసలు వివిధ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ 80 పైన వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు ఎక్కువగా ఉన్నాయా, లేదా 70 పైన వచ్చినవి ఎక్కువగా ఉన్నాయా అనేటువంటి అంశాలని మనము విశ్లేషణ చేస్తూ చివరిలో కన్క్లూజన్లో మీకు ఏ స్థాయిలో మార్కులు వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చర్చించడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, శ్రీకాకుళం జిల్లాలో 2018లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసినటువంటి వాళ్ళు 1191 మంది. 1191 మంది అంటే 1191 మంది. ఒకటేనమ్మా, ఇక బీఈడి చేసినటువంటి వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ రాస్తారు కాబట్టి మరి హెచ్జిటి మాదిరిగా వేల కొలది ఇక్కడ పోటీ అనేటువంటిది ఉండదు. హెచ్జిటితో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ యొక్క పోటీ తీవ్రత తక్కువ. గత డిఎస్సితో పోలిస్తే ఈసారి స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి అవకాశం మరలా నాకు తెలిసి మరొక దశాబ్ద కాలం వరకు కూడా ఇంత గొప్ప అవకాశం బీఈడి వాళ్ళకి రాకపోవచ్చు. అందువల్ల బీఈడి చేసినటువంటి ఏ అభ్యర్థి కూడా ఈసారి ఈ అవకాశాన్ని మీరు జారవిడ్చుకోవద్దు. మరి చూడండి, శ్రీకాకుళం జిల్లాలో 2018లో 1191 మంది రాస్తే మరి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎంతంటే 83 మార్కులు. అంటే ఫస్ట్ ర్యాంకుకు సంబంధించినటువంటి మార్కులు 83 మార్కులు హైయెస్ట్ మార్కులు అనేటువంటివి రావడం జరిగింది. మరి ఇక్కడ నేను విశ్లేషణ చేశాను, మరి 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ రెండు అంశాలు నేను క్రైటీరియాగా ఎందుకు తీసుకున్నాను అంటే, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి అయినా సరే మరి నేను అంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండేటువంటి అభ్యర్థుల గురించి నేను మాట్లాడలేను, కానీ ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించింది, ముఖ్యంగా బీసీకి సంబంధించినది, ఎస్సీకి సంబంధించినటువంటిది, ఎస్టీ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కొంచెం నేను చెప్పేదానికంటే మార్క్స్ తక్కువగా రావచ్చేమో, కానీ నేను ఇక్కడ నేను పరిశీలించిన దాన్ని బట్టి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లో మీరు జాబ్ సాధించాలంటే 60 మార్కుల పైన రావాలి. ఎవరికైనా సరే స్కూల్ అసిస్టెంట్లో టెట్ మరియు డిఎస్సి మార్కులు రెండు కలిపితే 60 పైన మార్కులు వచ్చినట్లయితే మీరు జాబ్కు సంబంధించినటువంటి రేసులో ఉండడానికి అవకాశం ఉంది. దాదాపు 60 మార్కుల లోపు వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. సరే, దాని గురించి కూడా మళ్ళీ చివరిలో నేను కూలక్షంగా మాట్లాడతాను. మరి ఇక్కడ 70 పైన మార్కులు వచ్చిన అభ్యర్థులు ఎంతమంది? 17 మంది ఉంటే 60 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 174 మంది ఉన్నారు. అంటే చూడండి, 1191
91 మంది రాస్తే 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 174 మంది మాత్రమే. అంటే ఈ యొక్క 1191లో చివరి 191లో 174 దాదాపు సమానం అనుకున్నట్లయితే 1000 మంది అభ్యర్థులు వెనకబడిపోయారు. అంటే నిజమైనటువంటి పోటీ శ్రీకాకుళంలో ఎంతమంది మధ్య ఉంది? 200 అభ్యర్థుల మధ్య మాత్రమే నిజమైనటువంటి పోటీ ఉంది. ఆ 60 మార్కులు పైబడినటువంటి వాళ్ళకే ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత విజయనగరం చూద్దాం. విజయనగరంలో ఎంతమంది రాశారు? 761 మంది రాస్తే మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 83.20 మార్కులు, అంటే 83 మార్కులు స్టేట్ ఫస్ట్, అంటే జిల్లా ఫస్ట్. ఇక్కడ శ్రీకాకుళం విజయనగరంలో మరి శ్రీకాకుళంలో రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది, మరి విజయనగరంలో రాసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మరి జిల్లా ఫస్ట్ మార్కులు దాదాపు ఆయా జిల్లాలో 2 సమానంగానే వచ్చింది. మరి విజయనగరంలో 70 పైన మార్కులు సాధించిన అభ్యర్థులు 19 మంది ఉన్నారు. మరి 60 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య మరలా తగ్గారు. 135 మంది 60 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మరి నెక్స్ట్ వన్ విశాఖపట్నం. మరి విశాఖపట్నం అనేటువంటిది శ్రీకాకుళంతో దాదాపు సమానంగా అప్లై చేయడం అనేటువంటిది జరిగింది 2018 డిఎస్సిలో. మరి విశాఖపట్నంలో 1277 మంది ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మార్కులు ఏంటంటే 81. టాప్ స్కోర్ ఎంత అంటే 81 మార్కు. మరి 70 పైన సాధించినటువంటి వాళ్ళ సంఖ్య 25 మంది ఉంటే మరి 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 174 మంది ఉన్నారు. అంటే శ్రీకాకుళంలో కానీ విశాఖపట్నంలో కానీ స్కూల్ అసిస్టెంట్ లెవెల్కి సంబంధించి దాదాపు సమాన స్థాయిలో మార్కులు వచ్చాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. కాబట్టి హెచ్ఈటీలో వేరియేషన్స్ మనకు ఎక్కువగా కనపడుతున్నాయి, కానీ స్కూల్ అసిస్టెంట్ పరంగా అంత వేరియేషన్స్ అనేవి మనకు ఎక్కువగా కనపడటము లేదు. కాబట్టి దాదాపు ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నంలో కానీ ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోటీ తీవ్రత అనేటువంటిది దాదాపు ఒకే రకంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నానికి సంబంధించిన అభ్యర్థులు కానీ మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని మీ జిల్లాలో రాసుకున్నా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే పోటీ అనేది దాదాపు 3 జిల్లాల్లో ఒకే రకంగా ఉంది. అభ్యర్థుల సంఖ్య పెరిగినా తగ్గినా పోటీ తీవ్రత అనేటువంటిది ఒకే రకంగా. అంటే 3 జిల్లాల్లో కూడా టాప్ స్కోర్ 80 పైన ఉంది. 3 జిల్లాల్లో కూడా 60 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు దాదాపు ఒక విజయనగరంలో 135 అయితే శ్రీకాకుళం మరియు విశాఖపట్నంలో 174 మంది ఉన్నారు. ఎందుకు నేను 60 మార్కులు అని ఇండికేట్ చేస్తున్నానంటే జాబ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆ మార్కులు పైబడే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా చెప్తున్నాను. ఓపెన్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, బీసీ కానీ, అలాగే ఎస్సీకి సంబంధించిన కానీ ఈ రిజర్వేషన్ వాళ్ళందరూ కూడా దాదాపు 60 పైబడినటువంటి మార్కులు ఉంటేనే స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇక ఎస్టీ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇట్లా స్పెషల్ కేటగిరీలు ఏవైనా స్పోర్ట్స్, ఇక దాంట్లో అభ్యర్థులు ఎంతమంది ఉంటారనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ రెండింటిని మనం ఒకసారి గమనిద్దాం. తూర్పుగోదావరిలో మరి 2018లో ఎంతమంది రాశారంటే 2250 మంది రాస్తే మరి టాప్ స్కోర్ ఎంత అంటే 82 మార్కులు. టాప్ స్కోర్ ఎంత? 82 మార్కులు అని చెప్పేసి చెప్పొచ్చు. మరి తూర్పుగోదావరిలో 70 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య 50 మంది ఉన్నారు. అంటే దాదాపు తూర్పుగోదావరి యొక్క విశాఖపట్నానికి దాదాపు రెట్టింపు, లేదా శ్రీకాకుళానికి కూడా రెట్టింపు. కాబట్టి రెట్టింపు రాశారు కాబట్టి 70 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కూడా రెట్టింపుగానే ఉంది. చూడండి, విశాఖపట్నంలో 1200 మంది రాశారు. మరి 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. మరి తూర్పుగోదావరి జిల్లాలో 2250 రాశారు, అంటే దాదాపు రెట్టింపు రాశారు. కాబట్టి 70 పైన మార్కులు సాధించిన వాళ్ళ సంఖ్య కూడా రెట్టింపు అయింది. అక్కడ 25 మంది అయితే ఇక్కడ 50. చూడండి, అలాగే మనకి 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 174. ఎక్కడ? విశాఖపట్నం. తూర్పుగోదావరికి వచ్చేటప్పటికి ఆ నెంబరు రెట్టింపు అయిపోయింది, అంటే 350 అయింది. అంటే ఈ తూర్పుగోదావరి విశాఖపట్నం ఈ రెండింటిని గమనిస్తే దాదాపు కాంపిటీషన్ తీవ్రత ఒకే రకంగా ఉందని చెప్పొచ్చు. అభ్యర్థుల సంఖ్య రెట్టింపు అయింది కాబట్టి ఆ 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు కూడా రెట్టింపు అయ్యారు, 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు కూడా
రెట్టింపు అయ్యారనమాట. అది మనం గమనించాలి. స్కూల్ అసిస్టెంట్ యొక్క పోటీ తీవ్రత అనేటువంటిది అన్ని జిల్లాల్లో దాదాపు ఒకే రకంగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. నెక్స్ట్ వన్ పశ్చిమ గోదావరి. మరి ఇక్కడ పశ్చిమ గోదావరి గమనిస్తే 1972, మరి టాప్ స్కోర్ వచ్చేసి 77.13, 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 32 మంది, మరి 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 224. అంటే తూర్పు గోదావరితో పోలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ అంటే అభ్యర్థుల సంఖ్య కొంచెం తగ్గింది, కానీ మరి ఆ యొక్క టాప్ స్కోర్ కానీ మరి హైయెస్ట్ స్కోర్ సాధించిన 70 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కానీ తక్కువగా. దీన్ని బట్టి మనం ఏం గమనించవచ్చు అంటే జనరల్గా తూర్పు గోదావరితో పోలిస్తే పశ్చిమ గోదావరిలో కాంపిటీషన్ లెవెల్ అనేటువంటిది తక్కువగా ఉంది. ఈవెన్ ఇదే కదా ఎస్జిటి మనం గమనించినా కూడా తూర్పు గోదావరిలో పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు అనేకం కావచ్చు అనమాట. ఎందుకంటే ఆ తూర్పు గోదావరిలో అంటే ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో తూర్పు గోదావరి అనుకున్నప్పుడు మనకు కాకినాడ, తర్వాత ఈ రాజమండ్రి ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండడం, అభ్యర్థులు దీర్ఘకాలికంగా అక్కడ ప్రిపేర్ అవుతూ ఉండడం, ఇవన్నీ కారణాలు కూడా కావచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా పశ్చిమ గోదావరితో పోలిస్తే తూర్పు గోదావరిలో వచ్చేసి కొంచెం కాంపిటీషన్ స్థాయి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ కృష్ణా. కృష్ణాలో రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య 1295 మంది. 1295 మంది. మరి టాప్ స్కోర్ వచ్చేసి 76.43. మరి 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 33 మంది అయితే 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 139 మంది అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే శ్రీకాకుళానికి దాదాపు సమానంగా ఉన్న శ్రీకాకుళము, విశాఖపట్నం, కృష్ణా జిల్లా ఈ 3 జిల్లాలో కూడా ఈ యొక్క ఎస్ఏ బయాలజీ రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య సమానంగానే ఉంది. కానీ ఈ యొక్క 70 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కానీ చూస్తే ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. కానీ ఇక విశాఖపట్నంతో పోలిస్తే 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇక్కడ తక్కువగా ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అంటే దాదాపు కృష్ణా జిల్లాలో పోటీ తీవ్రత అనేటువంటిది తక్కువగా ఉన్నట్లుగా దీనికి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ గుంటూరు. గుంటూరులో 1916 దాదాపు 2000 మంది రాశారు ఎస్ఏ బయాలజీ. టాప్ స్కోర్ ఎంతంటే 83. గుంటూరు జిల్లా టాప్ స్కోర్ 83. టాప్ స్కోర్ వచ్చిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత వచ్చేసి గుంటూరు. టాప్ స్కోర్ వచ్చేసి 83.10. మరి 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 26 మంది ఉన్నారు. మరి 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 249 మంది ఉన్నారు. కాబట్టి గుంటూరులో కూడా ఈ యొక్క పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. మరి ఆ తర్వాత ప్రకాశం జిల్లాని గమనిస్తే దాని పక్కన ఉండేటువంటి ప్రకాశం జిల్లాని గమనిస్తే ప్రకాశం జిల్లాలో రాసిన వాళ్ళ సంఖ్య 1240 మంది. అంటే ఉమ్మడి గుంటూరుతో పోలిస్తే ఉమ్మడి ప్రకాశంలో ఎస్ఏ బయాలజీ రాసిన వాళ్ళ సంఖ్య దాదాపు 700 కన్నా 700 తక్కువగా ఉంది. టాప్ స్కోర్ మాత్రం దాదాపు 2 జిల్లాలు ఒకటే 83. గుంటూరులో టాప్ స్కోర్ 83, ప్రకాశంలో కూడా టాప్ స్కోర్ వచ్చేసి 83, శ్రీకాకుళం టాప్ స్కోర్ 83, విజయనగరంలో కూడా టాప్ స్కోర్ వచ్చేసి 83 మార్కులు. అంటే ఆ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్. మరి ప్రకాశంలో 70 పైన మార్కులు సాధించిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 70 మంది ఉన్నారు. అంటే ఇక్కడ 70 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య దాదాపు 70 మంది ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. మరి అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలన్నిటితో పోలిస్తే 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 70 మంది ఉన్నారు. అంటే చూడండి దాదాపు 2000 రాసినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కేవలం 50 మంది మాత్రమే. అంటే ఒక రకంగా చూస్తే ప్రకాశం జిల్లాలో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి పోటీ తీవ్రత మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ యొక్క పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మరి 60 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి 202 మంది ఉన్నారు. నెక్స్ట్ వన్ నెల్లూరు. మరి నెల్లూరులో కూడా మరి దాదాపు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రకాశం జిల్లాకు సరిసమానంగా రాయడం అనేటువంటిది జరిగింది. నెల్లూరులో 1200 మంది రాశారు నెల్లూరు జిల్లాలో. మరి టాప్ స్కోర్ ఎంతంటే 79. మరి ప్రకాశం జిల్లాకి సరిసమానంగా రాసినప్పటికీ కూడా 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది, 21 మంది మాత్రమే
60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 180 మంది ఉన్నారు, కానీ 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత కడప వచ్చేసి 1311, అంటే దాదాపు ప్రకాశం, నెల్లూరు, కడప ఇవన్నీ కూడా ఒకే సంఖ్యలో దాదాపు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి అప్లై చేసినట్లుగా మనకి కనపడుతుంది. మరి కడపలో వచ్చేసి టాప్ స్కోర్ ఎంతంటే 79.90, అంటే దాదాపు 80 మార్కులు టాప్ స్కోర్. 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది అంటే కడపలో 37 మంది. కడపలో 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 37 మంది, 60 పైన మార్కులు సాధించిన వాళ్ళు 204 మంది. 60 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య 204 మంది మనకి కనపడుతున్నారు. నెక్స్ట్ వన్ కర్నూలు. మరి కర్నూలులో అభ్యర్థుల సంఖ్య 2061, అంటే దాదాపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరుకు సరి సమానంగా అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. మరి టాప్ స్కోర్ ఎంత అంటే కేవలం 77.83 మాత్రమే టాప్ స్కోర్. మరి కర్నూలులో వచ్చేసి 70 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. మరి 60 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య 260 మంది ఉన్నారు. 260 మంది 60 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య ఉన్నారు. ఇక అనంతపురానికి వచ్చినట్లయితే మరి అనంతపురంలో వచ్చేసి మొత్తం 1191 మంది రాస్తారు. అంటే శ్రీకాకుళం జిల్లాకి సరిసమానంగా అనంతపురంలో రాయడం అనేటువంటిది జరిగింది. మరి టాప్ స్కోర్ వచ్చేసి అనంతపురంలో 83 మార్కులు. అంటే 83 మార్కులు టాప్ స్కోర్ సాధించినటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, అలాగే గుంటూరు, ప్రకాశం, అలాగే అనంతపురం. 5 జిల్లాల్లో 2018 డిఎస్సిలో టాప్ స్కోర్ వచ్చేసి 83 మార్కులు సాధించడం అనేటువంటిది జరిగింది. టాప్ స్కోర్ సాధించడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా వచ్చేసి 1390 మంది రాయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి టాప్ స్కోర్ 76.73. మరి 70 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య కేవలం 33 మంది మాత్రమే. 60 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య వచ్చేసి 181 మంది. మరి అనంతపురంలో టాప్ స్కోర్ 83, 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 17 మంది, 60 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు 174 మంది. 60 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య. మరి ఈ రకంగా కానీ మనం గమనించినట్లయితే దీన్ని బట్టి మనకు విశ్లేషణ ఏమర్థమవుతుంది? దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 1000 మొదలుకొని దాదాపు ఎక్కువ 2000 మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాయడం అనేటువంటిది జరిగింది. ఒక విజయనగరం మినహాయిస్తే మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య అనేటువంటిది 1000 నుంచి 2000 మధ్యలో మాత్రమే ఉంది. ఎస్జిటి మాదిరిగా 5000, 4000, 10,000 మంది అనేటువంటిది ఉండదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అభ్యర్థుల సంఖ్య 2018తో పోలిస్తే ఇప్పుడు 2025లో ఖచ్చితంగా అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. చాలామందికి ఏజ్ బార్ అయిపోయింది. అందుకని రాష్ట్రంలో బీఈడీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఏమడుగుతున్నారంటే ఓపెన్ కేటగిరీలో వయో పరిమితిని 47 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి ఇక 2018 తర్వాత మరలా మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వలన చాలామంది ఆ అప్పర్ ఏజ్ లిమిట్ని దాటిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి గతంతో పోలిస్తే అభ్యర్థుల సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక అంశం ఇది పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మనము 2018 డిఎస్సిని కానీ మనం గమనించినట్లయితే టాప్ స్కోర్ ఒక 5 జిల్లాల్లో టాప్ స్కోర్ వచ్చేసి 83 ఉంటే, ఒక 5 జిల్లాల్లో టాప్ స్కోర్ వచ్చేసి 83 ఉంటే మిగతా జిల్లాలన్నింటిలో కూడా 76 మొదలుకొని 80 మధ్యలోనే టాప్ స్కోర్ అనేటువంటిది ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అంటే ఒక 5 జిల్లాల్లో 83 టాప్ స్కోర్ ఉంటే మిగతా జిల్లాల్లో 76 నుంచి 80 మార్కుల మధ్య మాత్రమే టాప్ స్కోర్ ఉంది. అంటే
13 జిల్లాల్లో కూడా 2018 డిఎస్సి యొక్క పరీక్షా ఫలితాలను కానీ మనం గమనిస్తే టాప్ స్కోర్ అనేటువంటిది 83 వచ్చినా, ఆ తర్వాత 83 వచ్చినా కూడా తర్వాత వెంటనే సెకండ్ ర్యాంక్ 80కి పడిపోయింది, లేదా సెకండ్ ర్యాంక్ 79కి పడిపోయింది. అంటే వరుసగా టాప్ 10 ర్యాంకులు చూసినా కూడా మార్కులు అనేటువంటివి గణనీయంగా తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈసారి టాప్ స్కోర్ అనేటువంటిది కూడా అంతకుమించి పెరగడానికి కూడా అవకాశం లేదు. ఇంకా టాప్ స్కోర్లు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఈ యొక్క ఎడ్జిటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారే కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా ఎక్కువ మంది రాష్ట్రంలో ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు. కానీ అందరూ కూడా ప్రిపరేషన్ అనేటువంటిది ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి అభ్యర్థులే. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇదేమి క్వాలిఫై ఎగ్జామినేషన్ కాదు, ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తేనే జాబ్ వస్తుందని. ఇది ఒక పరుగు పందెం లాంటిది. మీ జిల్లాలో మీ సబ్జెక్ట్లో మీరు ఒక టాప్ స్కోర్ని సాధిస్తే మీకు జాబ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. నా అనాలిసిస్ ఏంటంటే, నేను గమనించిన అనాలిసిస్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా టెట్ మరియు ఇప్పుడు మీరు రాసేటువంటి టీఆర్టీ డిఎస్సి స్కోర్, ఈ రెండు కలిపి మీకు 60 మార్కుల పైన కానీ మీరు తెచ్చుకోగలిగేటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నట్లయితే దాదాపు మీరు ఉద్యోగానికి దగ్గరలో ఉంటారు. 60 మార్కుల పైన, 70 మార్కుల పైన అనేటువంటిది బెస్ట్ స్కోర్. 70 మార్కుల పైన అనేటువంటిది బెస్ట్ స్కోర్ అంటే ఫస్ట్ బెంచ్ మార్క్. అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో మీరు ఎవరికైతే జనరల్గా టెట్ స్కోరు మరియు డిఎస్సి రెండూ కలిపి 70 పైన మార్కులు సాధిస్తారో వాళ్ళందరికీ కూడా దాదాపు జాబ్ రావడానికి అవకాశము ఉంటుంది. ఫస్ట్ బెంచ్ మార్కుగా దాన్ని చెప్పుకోవచ్చు. సెకండ్ బెంచ్ మార్క్ ఏంటంటే 60 మార్కులు పైబడినటువంటి వారికి కూడా ఎక్కువగా అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఏ బయాలజీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా గతంతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. దీనికి కారణం ఏంటంటే వయోపరిమితి అనేటువంటిది దాటిపోవడం వలన. ముఖ్యమైన మరో అంశం ఏంటంటే పోటీ తీవ్రత కూడా తక్కువే. ఎందుకని పోటీ తీవ్రత తక్కువని నేను చెప్తున్నానంటే, గతంతో పోలిస్తే 2018 డిఎస్సిలో మీకు తెలుసో తెలీదో కానీ మొదట 2017 టెట్ వేశారు. 2017లో టెట్లో తగిన సంఖ్యలో అర్హత సాధించలేదు అని చెప్పేసి మరలా 2018లో టెట్ వేశారు. 2017లో టెట్ ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి అభ్యర్థులు 2018లో కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 2018 చివరిలో మనకి డిఎస్సి నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అంటే తెలియకుండానే దాదాపు ప్రతి అభ్యర్థి కూడా 2018 డిఎస్సికి 1 సంవత్సరం పాటు కనీసము ప్రిపరేషన్ స్థాయిలో ఉన్నారు. ఎక్కువ మంది 1 సంవత్సరం పాటు ప్రిపరేషన్ స్థాయిలో ఉంటేనే వచ్చిన మార్కులు అవి 90లు అలా ఎవరికి రాలేదు. కాబట్టి ఈసారి అందరూ కూడా నోటిఫికేషన్ పడిన తర్వాత ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఎక్కువ మంది 60 రోజులు సమయమే ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అందువల్ల గతంతో పోలిస్తే పోటీ తీవ్రత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మీరు భయపడవలసినటువంటి అవసరము లేదు. అలానే మిమ్మల్ని నిర్లక్ష్యం చేయమని చెప్పడం లేదు, కానీ అనవసరంగా మీరు భయపడదు, మాకు జాబ్ రాదు అని చెప్పేసి. అందరికీ ఉన్న సమయం అదే. ఈ సమయంలో మీరు పరీక్ష రాసినప్పుడు మీరు మిగతా వాళ్ళకంటే ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే అంతగా మీరు ముందంజలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థులకైనా సరే, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ బెంచ్ మార్క్ ఏంటంటే అబోవ్ 70 అంటే దాదాపు 70 నుంచి 80 మార్కుల మధ్యలో
ఎవరికి వచ్చినా కూడా 81, 82, 83 వస్తాయి. జిల్లాలో ఒకరికో ఇద్దరికో వస్తాయి తప్ప 10, 20 మందికి ఏమీ రావు. 70 నుంచి 80 మార్కుల మధ్యలో వచ్చేటువంటి వాళ్ళకి జాబ్ అనేటువంటి దాదాపు 100% జాబ్ అనేటువంటిది మీకు వస్తాయి. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగాల సంఖ్య అనేటువంటి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి 70 నుంచి 80 మధ్య స్కోర్ వచ్చేటువంటి వాళ్ళకి దాదాపు జాబ్ అనేటువంటిది వస్తుంది, దాదాపు జాబ్ వస్తుంది. అలాగే 70కి పైన అంటే 70 నుంచి 80 మధ్య. అలాగే అబోవ్ 60 అంటే దాదాపు 60 నుంచి 70 మధ్యలో మార్కులు వచ్చేటువంటి వారికి దాదాపు 80 to 90% జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థి మీ యొక్క కృషి ఎలా ఉండాలంటే మీరు థియరీ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు రాస్తారు? 80 మార్కులకి మీరు థియరీ ఎగ్జామ్ రాస్తారు. ఈ 80 మార్కుల్లో మీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే మినిమం 50+ మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. మినిమం 50+ స్థాయి తెచ్చుకోగలిగే విధంగా మీరు ఉండాలి. 50+, ఇంకా చెప్పగలిగితే అది 60+ అంటే దాదాపు 80 మార్కులకి 60 మార్కులు కానీ మీరు రిటన్ టెస్ట్లో కానీ తెచ్చుకోగలిగినట్లయితే మీకు మినిమం చాలామందికి టెట్లో స్కోర్లు ఏంటంటే 100, 90 అలా వచ్చి ఉంటాయి. కాబట్టి ఇక మీకు ఎంత టెట్ స్కోర్ యాడ్ అయితే ఇక్కడ అంత వెయిటేజ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక రిటన్ టెస్ట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా రిటన్ టెస్ట్లో మీ యొక్క టార్గెట్ ఎలా ఉండాలంటే 80కి 60 మార్కులు ప్లస్ తెచ్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి మీరు దాన్ని సిన్సియర్గా మీరు కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే 80కి 60 మార్కులు తెచ్చుకోగలిగేటువంటి పరిస్థితికి మీరు చేరుకోగలుగుతారు. ఎందుకంటే చూడండి, జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులకు ఇస్తారు ఎగ్జామ్లో? 10 మార్క్స్కి. పిఐ ఎన్ని మార్కులకి ఇస్తారు? 5 మార్కులకి ఇస్తారు. అలాగే సైకాలజీ ఎన్ని మార్కులకి ఇస్తారు? 5 మార్కులకి ఇస్తారు. ఇవి జనరల్ 20కి మీ యొక్క అంచనా ఎలా ఉండాలంటే దాదాపు ఒక 15 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక 15 మార్కులు మీకు వద్దన్నా కూడా వస్తాయి ఈ జనరల్ విభాగంలో. తర్వాత కంటెంట్ ఎన్ని మార్కులకి? మీకు 40 మార్కులకి. కంటెంట్లో 40 మార్కులకి మీరు కనీసం ఒక 30 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మీ ఓన్ కంటెంటే కదా. నేను 40కి 40 అందరికి వస్తాయనట్లేదు. మీరు 40కి ఒక 30 మార్కులు తెచ్చుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నా కూడా జాబుకు మీరు దగ్గర అవుతారు. అలాగే మెథడాలజీ అనేది ఎన్ని మార్కులకి? 20 మార్కులకి. కాబట్టి 20 మార్కులు కనీసం ఒక 15 మార్కులు తెచ్చుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటే చాలు. చూడండి, ఇక్కడ 15, అలాగే 30, అలాగే 15, 60 మార్కులు. ఇక పైన మీరు ఎన్ని ఎక్కువ మార్కులు సాధించుకోగలిగితే అంత దగ్గరగా జాబ్కు మీరు దగ్గర కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది మినిమం స్కోరు. జనరల్గా సీరియస్గా ప్రిపేర్ అయితే ఒక అభ్యర్థి ఈ దశలో తెచ్చుకోగలిగినటువంటి మార్కులు. జనరల్ సబ్జెక్ట్స్లో 20కి 15, మీ కంటెంట్లో 40కి 30 మార్కులు. 30 మార్కులు అంటే 60 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయగలిగితే చాలు. 20 ప్రశ్నలు తప్పు పోయినా కూడా ఇబ్బంది లేదు. అంటే నెగటివ్ మార్క్స్ విధానం లేదు కదా. అందువల్ల మీరు జాగ్రత్తగా కానీ ప్రతి ప్రశ్న, ఏ ప్రశ్న కూడా వదలకుండా మీరు ఆన్సర్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీకు 30 మార్క్స్ తెచ్చుకోగలగడానికి అవకాశం ఉంది. మెథడాలజీ సిలబస్ అనేది తక్కువ, మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది ఎక్కువ. మరి 40 క్వశ్చన్స్ వస్తాయి. మరి 30 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగినట్లయితే 60 మార్క్స్ 15 మార్క్స్ వస్తాయి. కాబట్టి టోటల్గా 60 మార్క్స్ వస్తాయి. మరి ఇక్కడ ప్లస్ టెట్ స్కోర్ అనేది మీకు మినిమం, నాకు తెలిసి చాలామందికి 10 అనేది టెట్ స్కోర్ అనేది మినిమం స్కోర్ ఉంటుంది. కొంతమందికి 11 ఉంటుంది, 12 ఉంటుంది, 13 ఉంటుంది, 14 ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో చూసినట్లయితే 70+ స్కోర్ అనేటువంటిది కొంచెం హార్డ్ వర్క్ చేస్తే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు ఇక ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా మనకి జూన్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై 1st వీక్ వరకు కూడా జరుగుతాయి. మరి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ జరుగుతుందా లేకపోతే అసిస్టెంట్ జరుగుతుందా అనేటువంటిది మనకు జూన్ 1స్ట్లో వాళ్ళు టైం టేబుల్ ఇచ్చేంత వరకు కూడా తెలియదు.
ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు మీరు పట్టించుకోదు, లేదో పోయి గోడ పక్కనే నుండి వచ్చి చూసినట్టుగా మీకు చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేస్తే తప్ప మరి ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి జరుగుతాయా లేదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరుగుతాయా అనేటువంటిది మనకు తెలియదు. దాని గురించి మీరు ఇప్పుడు ఆలోచన చేయకూడదు. ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులైనా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులైనా మీ మైండ్ సెట్ అంతా ఎలా ఉండాలంటే జూన్ ఫస్ట్ వీక్ కల్లా మన ప్రిపరేషన్ కంప్లీషన్ అయిపోవాలి. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మనం రాయగలిగే విధంగా తయారవ్వాలనేటువంటి విధానంలో ఉండాలి. మరి మీకు ఒక చిన్న అనౌన్స్మెంటు, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళు డిఎస్సిలో ఎస్జిటి మరియు అలాగే ఎస్ఏకి సంబంధించి ఎస్ఏ మ్యాథమెటిక్స్, అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఎస్ఏ బయాలజికల్ సైన్స్, ఎస్ఏ సోషల్ స్టడీస్ ఈ యొక్క వేలకు సంబంధించి వీడియోస్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్ అవుతున్నాయి. అలాగే ఎగ్జామ్స్ రకరకాలైనటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, 60 days ప్లానింగ్తో ఎగ్జామ్స్, ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఫైనల్ టచ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆన్లైన్లో జరుగుతుంది. ఫైనల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఈ 4 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, అలాగే ఎస్జిటి వాళ్ళకి ఫైనల్ టచ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో టీచర్స్ అకాడమీకి సంబంధించిన కోర్సులు మీరు ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోండి. ఈ టైంలో మీకు ఎక్కువగా ఎగ్జామ్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటి మీకు చాలా సింపుల్ అయిపోతుంది. సరే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.